ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 35వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. మరియు ఎలీహు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి? అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? ఇక్కడ మొదటి వచనంలో అంశం ఏంటంటే, పాపము చేసినప్పుడు నాకు కలుగుతున్నటువంటి లాభము కంటే నీతి వలన నాకు కలిగిన లాభమేమి ఎక్కువ కాదు. పాపం చేసినను నీతిగా బ్రతికినను మనిషి ఒకేలాగున్నాడు అన్నట్టుగా ఇక్కడ మాటలు వినబడుతున్నాయి. మానవుడు ఎంతటి ఆశాజీవం మీరు చూడండి. భక్తి చేయటానికి కూడా లాభమును అపేక్షిస్తున్నాడు. తనను సృజించినటువంటి దేవుని యందు భయభక్తులు సలపటానికి కూడా లాభం కోరుకుంటున్నాడు. 73వ కీర్తనలో ఆసాపు కూడా అంటాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. మా ప్రాంతంలో పెద్దలు ఒక సామెత పలుకుతూ ఉంటారు, కింద పడినందుకు బాధ లేదట, కానీ తోడికోడలు చూసి నవ్విందని బాధ కలిగిందట. ఆసాపుకు తన భక్తిని బట్టి నీతిని బట్టి కాదు బాధ, తనకంటే కూడా భక్తిహీనులు క్షేమంగా ఉండడం తన కంటపడిందే. నా అడుగులేమో జారుటకు సిద్ధంగా ఉన్నాయంటాడు 2వ వచనంలో. అలాగైతే భక్తిహీనులు మాత్రం పుష్టిగా ఉన్నారు అంటున్నాడు 4వ వచనంలో. అయినా నీతిమంతులకు భక్తిహీనులతో ఏంది పోలిక? వారిని చూసి నేర్చుకునేదానికి, వెంబడించేదానికి వారు మనకు మాదిరి కాదు కదా. ఈ రోజుల్లో చాలామంది సేవకులు, సంఘాలు కూడా పడిపోయేదానికి, చెడిపోయేదానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఇతరుల వైపు చూడడం, వారితో పోల్చుకోవడం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా పలానా వారిని చూడండి అన్నాడా? ఫాలో దెమ్ అన్నాడా? మార్క్స్ వార్త 1:16లో కానీ, మత్తయి వార్త 16:24లో కానీ ఫాలో మీ అన్నాడు. అటు ఇటు చూస్తే మునగడం తప్ప ఏం మిగులుతుంది? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మొదటి 2 వచనం మనం చూస్తున్నప్పుడు యేసు వైపు చూచుచు అని రాశాడు భక్తుడు. అయితే ఈ ఆసాపు గారు కాస్త ఆలస్యంగా అయినా తేరుకొని సత్యాన్ని గ్రహించి, అయ్యో నేను పశుప్రాయుడినయ్యాను, తెలివిలేని మాటలు మాట్లాడాను, మృగము లాంటి స్వభావం నాకు వచ్చింది, ఇప్పుడు సత్యము బయలుపరచబడింది అంటూ, భక్తిహీనుడు తాత్కాలికంగా వైభవంగా కనబడుతున్నా నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటే ఉంచి ఉన్నావు అంటాడు. ఇక తన గురించి మాట్లాడుతూ 23వ వచనంలో అంటాడు, కీర్తన 73:23లో, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు తెలివి కలిగింది కనుక భక్తిహీనులతో, లోకంతో పోల్చుకోకుండా ఆకాశమందు నీవు నాకున్నావు, నీవు తప్ప నాకెవరు లేరు, అయినా నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు అంటాడు. ఇలాంటి ఆలోచన కలిగిన వారందరూ ఈ పాయింట్ దగ్గరికి రావాలి. అయితే యోబు గ్రంథం 35వ అధ్యాయంలో ఎలీహు పలుకుతున్నటువంటి మాటల్లో మరొక మాట నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 6వ వచనం చూడండి, నీవు పాపం చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతులమైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనాను తీసుకొనునా? సరే, కాసేపు నువ్వు పాపం చేసావో నీతిమంతుడిగా ఉన్నావో పక్కన పెడితే, ఎలీహు ప్రశ్న ఏంటంటే, నువ్వు పాపముగా ఉంటే ఆయనకేంటి మేలు, లేదా నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవునికి ఏంటి నీ వలన మేలు? ఒక మంచి ఉదాహరణ నాకు జ్ఞాపకం వస్తుంది సువార్త భాగంలో నుంచి. లూకా సువార్త 17వ అధ్యాయంలోకి రండి, 8 నుండి 10 వచనాలు. నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని, నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? యజమానునికి అక్కడున్న మనుష్యుడు దాసుడు లేదా పనివాడు. ఆ పని చేయటానికే నియమించబడ్డాడు. ఆ దాసుని అతడు కొనుగోలు చేశాడు. మరి ఇప్పుడు ఆ దాసుడు చేస్తున్న పని బట్టి మెచ్చుకుంటాడా యజమానుడు? అది దాసునికి నియమించబడినటువంటి పని. ఆయన చేతి పని అయిన మనము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, కొనబడినటువంటి సంఘమైన మనము కృతజ్ఞత కలిగి ఎలాగో నీ రుణం తీర్చగలము అంటూ ఆయనను సేవించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మనం ఏది ఆయనకు ఇవ్వడం లేదు. అపోస్తలుడైన పౌలు
రోమిలతో మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయంలో 35వ వచనంలో అంటున్నాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయన యొద్ద ఏది లేదని, ఏది కొదవైందని మనం తిరిగి ఆయనకి ఇస్తున్నాం. యోబు గ్రంథంలోని 41వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ఇక కీర్తన 50వ అధ్యాయంలో, ఈ కీర్తన కూడా ఆసాఫు గారు రాసిందే. అడవి మృగములన్నయూ 1000 కొండల మీద పశువులన్నయూ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని సంపూర్ణతయు నాదే. ఈ మంచి మాట వినండి. నేను ఆకలి గొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా. ఇక తరచు మనకు కనబడే వినపడే మాట అడు కీర్తన 24:1 అయినా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనమైన, లోకము దాని సంపూర్ణత లేదా భూమియు దాని సంపూర్ణత ప్రభువుదే ఉన్నది. చివరిగా ఈ మాట చెప్పనివ్వండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం గమనించండి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనమే ఆయన వారము. ఆయన చేతులు మనల్ని నిర్మించాయి. మన జీవితమే కాదు, ఇప్పుడు మన జీవనము కూడా సంబంధించిన సమస్తము, భక్తికి సంబంధించిన సమస్తము ఆయనే మనకి ఇస్తున్నాడు. ఏదైనా మనం తిరిగి ఇస్తున్నామంటే ఆయన మనకి ఇచ్చిన దాని నుంచి తిరిగి ఇస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనది ఆయనకి ఇస్తున్నామని. కనుక పాఠం వింటున్నటువంటి ప్రియ శ్రోతలు గమనించాల్సిన అంశం ఏంటంటే, పరిశుద్ధత, యథార్థత, నీతి వలన పెద్దగా ఒరిగేది ఏం లేదని మోసపోకండి. మీ జీవితాల్ని భక్తిహీనులతో పోల్చకండి. అలాగే దేవునికి ఏదైనా ఇస్తున్నామో అనుకోకండి. దేవుడు మీకు జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మ దయచేయునుగాక. దైవకృప మీ ఆత్మలను కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.